యవన కాలంలో ఎలాగూ సేవ చేస్తామో, అయితే నీ ప్రాణం పోయే వరకైనా, లేకపోతే నీవు రాకడలో ఎగిరి వెళ్లే వరకైనా అంత చురుకుదనముతో సేవ చేసే శక్తి నాకిమ్మని ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి దేవుణ్ణి వేడుకోవాలని, ప్రార్థన చేసుకోవాలని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. నీ జీవితంలో ఏ పాపాలు చేసావు, ఏ తప్పులు చేసావు, నువ్వు చేసిన తప్పుకి నీవు పరిహారం చెల్లించవలసిందే. నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, విడిచిపెట్టండి అంటే లోక న్యాయస్థానములు విడిచిపెట్టవు. దయను చూపించి శిక్షను తగ్గించవచ్చునేమో, కానీ శిక్షను తుడిచివేయలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎంత కృప కలిగిన వాడంటే నీ పాప దోషములన్నిటినీ మన్నించి నీకు వర్తింపబడవలసిన ఆ శిక్షనంతటినీ తుడిచివేశాడు.